న్యాయాధిపతులు 8వ అధ్యాయము. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినదెక్కడ? నేను చేసినదెక్కడ? అబీయెజెరు ద్రాక్షపండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెయేబును మీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. గిద్యోనును అతనితోనున్న 300 మందియును అలసటగా నున్నను శత్రువులను తరుముచు యొర్దాను నొద్దకు వచ్చి దాటిరి. అతడు, నా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి. మేము మిద్యాను రాజులైన జబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, సుక్కోతు అధిపతులు, జబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకన మేము నీ సేవకు ఆహారము ఇయ్యవలనని అడిగిరి. అందుకు గిద్యోను, ఈ హేతువు చేతను జబహును సల్మున్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చివేయుదునని చెప్పెను. అక్కడ నుండి అతడు పెనూయేలునకు పోయి అలాగుననే వారితోనూ చెప్పగా, సుక్కోతు వారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలు వారును అతనికి ఉత్తరమిచ్చిరి గనుక అతడు, నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూయేలు వారితో చెప్పెను. అప్పుడు జబహును సల్మున్నాయు వారితో కూడా వారి సేనలను, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలోనూ మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుష్యులందరూ కర్కోరులో నుండిరి. కత్తిదూయు 120,000 మంది మనుష్యులు పడిపోయిరి. అప్పుడు గిద్యోను నోబహుకును ఎగెబ్బెహుకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతము చేసెను. జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను. యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను హెరెసు ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక యవ్వనుని పట్టుకొని విచారింపగా, అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో 77 మనుష్యులను పేరుపేరుగా వివరించి చెప్పెను. అప్పుడతడు సుక్కోతు వారి యొద్దకు వచ్చి, జబహు సల్మున్నా అను వారి చేతులు నీ చేతికి చిక్కినవి గనుకన అలసియున్న నీ సేనకు మేము ఆహారము ఇయ్యవలెను అని మీరు ఎవరి విషయము నన్ను దూషించితిరో ఆ జబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చు కొయ్యలను బొమ్మజెముడును తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పెను. మరియునతడు పెనూయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను. అతడు, మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టివారని జబహును సల్మున్నాను అడగగా, వారు, నీ వంటి వారే, వారందరూ రాజకుమారులను పోలియుండిరనగా, అతడు, వారు నా తల్లి కుమారులు, నా సహోదరులు. మీరు వారిని బ్రతకనిచ్చిన ఎడల యెహోవా జీవము తోడు మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన యెతెరును చూచి, నీవు లేచి వారిని చంపుమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు. అప్పుడు జబహు సల్మున్నాలు, ప్రాయము కొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా, గిద్యోను లేచి జబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసుకొనెను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలెనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్యవలెనని మనవి చేయుచున్నానెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను. అందుకు వారు సంతోషముగా మేము వాటినిచ్చెదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దానిమీద వేసెను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు
కర్ణభూషణములు, ధూమ్రవర్ణపు బట్టలు గాకును, ఒంటిల మెడలనున్న గొలుసులు గాకును, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దాని ఉంచెను. కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటివారికిని ఉరిగా నుండెను. మిద్యానీయులు ఇశ్రాయేలీల ఎదుట అనపబడి అటు తర్వాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా నుండెను. తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను. గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన 70 కుమారులు అతనికుండిరి. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఓఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీలు చుట్టునుండు తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలులననుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకొనిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీలకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటివారికి ఉపకారము చేయకపోయిరి. న్యాయాధిపతులు 9వ అధ్యాయము. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ, మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినునట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా? ఒక్క మనుష్యుడు మిమ్మును ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకొనుడి అని పలుకుడనెను. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినునట్లు ఆ మాటలన్నీ చెప్పగా, వారు ఇతడు మన సహోదరుడనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికియ్యగా, వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశమున నుండిరి. తరువాత అతడు ఓఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులునైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనెను. తర్వాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటివారందరూ కూడి వచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షము క్రింద దండుపాళెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్టు నడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుతురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చెదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టు నడగగా, అంజూరపు చెట్టు, చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేనియ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలమని ద్రాక్షవల్లి నడుగగా, ద్రాక్షవల్లి, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చెదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీయు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించెను.
అయితే మీరు నా తండ్రి కుటుంబము మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతనిని రాజుగా నియమించియున్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారము చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకొనిన విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించునుగాక. లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటివారిని కాల్చివేయునుగాక. షెకెము వారిలో నుండియు మిల్లో ఇంటి నుండియు అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి తన సహోదరుడైన అబీమెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించెను. కీర్తనల గ్రంథం 56వ కీర్తన. దేవా, నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలననియున్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచియున్న వారు నన్ను మృంగవలెనని యున్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మికయుంచి యున్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా? దేవా, కోపము చేత జనములను అనగగొట్టుము. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును. విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు. లూకాసు వార్త 22వ అధ్యాయము. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగు చంపింతుమని ఉపాయము వెదుకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కారియేతు యూదా అనబడిన తానును ప్రవేశించెను. గనక వాడు వెళ్లి ఆయనను వారికేలాగు అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాటలాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు, మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయనను అడగగా ఆయన, ఇదిగో, మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకుని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్లి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఒకటి ఎక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడాయన, నేను శ్రమపడకమునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానెను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
దాని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన. ఇదిగో, నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోవుచున్నాడు గాని, ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమయని చెప్పెను. వారు ఈ పనిని చేయబోవాడెవరో అని తమలో తాము అనుకొనసాగిరి.